పిల్ల గొంతు చూడు ఎట్లుందో. జస్ట్ కాల్ మీ మామ్, ఓకే? సరే మమ్మీ. చెప్పాను కదా మమ్మీ అని పిలవద్దు అని. సరే మమ్మీ అంట. కాల్ మీ మామ్. ఇంకోసారి మామ్ అనకపోతే ఇది సుర్తా. విషయం ఏందో చెప్పు ఫస్ట్. 10 days వచ్చినట్టు కూడా పిల్ల గొంతు ఎందుకు వదులుతుందో లేకు. ఆకలా? నాకు కూడా ఆకలేస్తుంది. నాకు ఈరోజు చాలా కొంచెం ఎక్కువ అయింది బద్ధకము. ఇంట్లో ఏం చేయలేను, సారీ. స్విగ్గీలో ఆర్డర్ పెడతా, తీసేసుకో. ఏమట్లా వస్తున్నావు? పోమన్నానా? 15 years వచ్చినా కూడా పీల గొంతు వేసుకొని చిరాగ్గా మమ్మీ అంట. ఎక్స్క్యూజ్ మీ, కాల్ మీ మామ్ ఓన్లీ. నువ్వు మమ్మీ అంటే నేను పలకను, మామ్ అని పిలుస్తూనే పలుకుతా. అక్కడ నా ఫ్రెండ్స్ కూతురు ఎంత ఇంగ్లీష్ మాట్లాడతారో, నీకు తెలుగు చక్కగా రాదు. ఏం లేదు. ఏంటి మమ్మీ ఎలా వచ్చావు? మమ్మీ ఎలా వచ్చావు చెప్పు మమ్మీ, ఎందుకు అంత లేట్ చేస్తున్నావు? మమ్మీ నేను ఒకటి అంటే ప్లీజ్ మమ్మీ, నాకు చూడము అంత చిన్న లోపలికి వెళ్ళిపోయే నెయిల్స్. అది గోరింటాకు. నా దళిద్రం అన్నా వదిలిపోతుంది కానీ ఇది మాత్రం వదిలిపోదు నన్ను. చూడు. సరేలే, నా నెయిల్స్ కూడా కిందకి వెళ్ళిపోయి ఓకే అని చెప్తే నాకు కూడా అదే మనీ పడుతుంది. దాని పిక్కి మనీతో. సరేలే, మనీ తెచ్చుకో. నాకు కూడా నెయిల్స్ కొంచెం బాగుంటాయి, కొంచెం నాకు కూడా మనీ తెస్తావా ప్లీజ్? అమ్మో, ఇంత సడన్గా ఒప్పుకుందంటే ఈమె ఈ టెండరే వేసింది, అర్థమైంది. ఏం చెప్తాం? ఇచ్చు మమ్మీ ఫోన్ ఒకసారి. మమ్మీ ప్రొఫెషనల్గా ఎస్థెటిక్గా వేస్తుందంట. ఎంత బాగుంటుంది తెలుసు మమ్మీ, చాలా తక్కువ రేటు కూడా. బయట అంతా 5,000కి 6,000కి అమ్ముతుంటేనే 2,000కి వేస్తుంది నెయిల్స్. అవును మమ్మీ, ఎలామా? నేను అప్పుడు ఒప్పుకున్నప్పుడే అనుకున్నా ఏదో ఒక టెండర్ వేసిందని. ఈ టెండరేనా? ఏదైతే ఏముంది, నెయిల్స్ వస్తే చాలు. సరే మమ్మీ, ఫోన్ తీసుకో. ఇంతకీ మర్చిపోయా, మీ మమ్మీ వాళ్ళు కూడా జెన్జీ మమ్సా? కామెంట్ చేసేయండి ప్లీజ్. వస్తున్నా. ఇంకా నాకు చెల్లి కూడా ఉంది, పిల్ల గొంతు